హాయ్ అండి, నమస్తే. తెలుగింటి రుచులకి స్వాగతం. ఇవాళ తెలుగింటి రుచుల్లో వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఈ వెజిటబుల్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. అదేలాగూ ఇవాళ వీడియోలో చూసేద్దాం. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని ఇవి బాగా వేడైన తర్వాత ఇందులో కొద్దిగా సాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక తరిగిన ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటిని కూడా మరి కాసేపు వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగుతున్న టైంలోనే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకుని మరొకసారి కలుపుకున్న తర్వాత వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో తరిగిన బంగాళదుంప ముక్కలు, తరిగిన క్యారెట్ ముక్కలు, అలాగే కొద్దిగా గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకుని వీటిని ఆయిల్లో కాసేపు వేయించుకోండి. గ్రీన్ పీస్ వాటర్లో కంటే ఆయిల్లో వేయించుకుంటే కొద్దిగా పచ్చివాసన పోతుందండి. వీటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చొప్పున చికెన్ మసాలా, కారం, అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇలా మొత్తం అన్నిటినీ కలుపుకున్న తర్వాత ఇందులో గంట ముందు నానబెట్టుకున్నటువంటి 2 కప్పుల బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అలాగే రైస్ బాగా కలిసేట్టుగా ఒకసారి గరిటెతో ఈ విధంగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1కి 1.5 చొప్పున వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు అప్పటికప్పుడు నానబెట్టుకున్నట్టయితే 1కి 2 వరకు వాటర్ పడతాయండి. లేదంటే గంట ముందు నానబెట్టుకున్నట్టయితే 1కి 1.5 వరకు వాటర్ని యాడ్ చేసుకుని మరొకసారి ఈ రైస్ని అలాగే వాటర్ని బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఇక్కడ కొద్దిగా ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి, మనకి వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ టైంలో ఈ వెజిటబుల్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. ఎంతో పొడిపొడిగా మనం వాటర్ క్వాంటిటీని కరెక్ట్గా వేసినట్టయితే బిర్యానీ అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందో. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. చాలా తక్కువ టైంలో మనకి వెజిటేబుల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నట్టయితే దీన్ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగింటి రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.